నాతో వానికి పని లేదో అని సెలవిచ్చాడు. ఎందుకనగా తనందరూ ఏ పాపము లేదు కాబట్టి. వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని అక్కడున్న యోధులు ప్రభు యేసుక్రీస్తు వారి ఎదురు తీసుకుని వచ్చి ఈ విచారణ చేయించుండగా పట్టబడినది, ఇలాంటి వారిని ఏం చేయాలి అని మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళువి చంపాలి, కానీ నీవేం చెప్తావన్నప్పుడు తాను ఏమో రాయించుండెను. మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాని ఆమె మీద వేయడం సెలవిచ్చాడు. కానీ మొదటి వారు మొదలుకుని కడపటి వారి వరకు అందరూ వెళ్ళిపోయారు. ప్రభు ఒక్కడే ఉన్నాడు. ఆమె ఒక్కడే ఉంది. అమ్మా, ఎవరు నిన్ను శిక్షింపలేదా? లేదు ప్రభువా, నేను నిన్ను శిక్షింపను, ఇక పాపము చెయ్యకు అన్నాడు. అనగా వాళ్ళ ఉద్దేశం ఏంటనగా ఈయనలో ఏదో ఒక తప్పు దొరుకుతుందని వారు ప్రయత్నించారే కానీ వారికి ఆయనలో ఏ తప్పు దొరకలేకపోయినది. కారణం ఎందుకనగా ఆయన